మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చిస్తారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. 20 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇక ఈ సమావేశంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు పీహెచ్సీ, వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకొస్తాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయంలో కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏ విషయాలు కీలకంగా అంటే ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి? గుడ్ మార్నింగ్ రమణ. ఈ రోజు 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా కీలకమైన సమావేశం అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొన్న ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రులతో, కేంద్ర మంత్రులతో కూడా కలిసి రావడం జరిగింది. దీనిపైన జిఎస్టీలో సవరణల మూలంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ పరిశ్రమలకు ఎంతైతే ఊరట కలిగిస్తుంది, పరిశ్రమలు మరింత పెంపుదలకి కానివ్వండి, పెట్టుబడులకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు ముందుకి ఈ తరలి వచ్చేందుకు కూడా జిఎస్టీ దోహదపడుతుందని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు అక్కడ మంత్రులతో, కేంద్ర మంత్రులతో కలిసి వచ్చారు. ఇదే నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా విశాఖపట్నంలో ఐటీ హబ్ మరియు పారిశ్రామికవేత్తలతో కూడా 2 రోజులు పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించినారు. పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే వారిని ఆహ్వానించేందుకు దీనిపైన 2 రోజుల పాటు విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ప్రధానంగా కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించడం, అట్లాగే మొన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఈ పెట్టుబడిదారుల సమావేశానికి కూడా చంద్రబాబు హాజరై అక్కడ ఉన్న దాన్ని కూడా పరిశీలించి వారందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ మేర కూడా ఈ రోజున కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంట్లోనే సిఆర్డీఏ నూతన భవనాన్ని కూడా త్వరలోనే ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ నూతన భవనం ప్రారంభోత్సవం అనంతరం కూడా మరింతగా రాజధాని పనులు వేగవంతం చేసేందుకు కూడా అన్ని వైపు నుంచి కూడా దోహదపడుతుంది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 3 టవర్ల నిర్మాణం జరిగింది. అట్లాగే 800 మంది నివాసం ఉండేందుకు కూడా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, హెచ్ఓడి క్వార్టర్స్ కానివ్వండి, ఈ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి. దీనిని కూడా ప్రస్తుతం సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు పలు జిల్లాల మధ్యన కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలని ఆయా జిల్లాల్లో చేర్చాలని చెప్పేసి గతంలో క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీనిపైన నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జిఎస్టీ పైన ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, రాష్ట్రానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి దీన్ని అంటే పరిశ్రమలు ఎవరైతే పెట్టుకుంటానికి వస్తారో ఈ పరిశ్రమల పెట్టుబడి కోసం మరింతగా సులభతరం చేయాలి అన్నదానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే అంటే కరెంటు ఛార్జీలు, మనకి ఈ కరెంటు ఛార్జీలు కూడా కొంతమేర యూనిట్ కి కొన్ని 3 నుంచి 12 పైసలు కూడా తగ్గించడం కూడా జరిగింది. దీని నిర్ణయం తీసుకుంటే కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి అభివృద్ధి ప్రధానంగా అంశాల మీద, జిఎస్టీ అంశాల మీద ఏపీని అభివృద్ధి చేయడం, అమరావతిని అభివృద్ధి చేయడం కూడా ప్రధానంగా తీసుకుంటారు. దీంతో పాటుగా అమరావతి నుంచి మనకి ఏదైతే కృష్ణా నది పైన 3 కిలోమీటర్ల వంతెన నిర్మాణం జరిగింది. ఈ వంతెన నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కూడా కేంద్ర మంత్రులు ఆహ్వానిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అమరావతిని సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు ఇతరితర కూడా అంశాలపైన కూడా
ఈ రోజు నాకు కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటుగా ఈ రోజు నిర్ణయాలన్నీ కూడా విశాఖపట్నంలో 15, 16 తేదీల్లో జరగనున్న ఈ పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సుపైనే ప్రధానంగా కేంద్రీకృతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు. భీకరమైన గాలులు, వర్షాలు వైజాగ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఒక్క రోజులోనే ఎదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. వైజాగ్ నగరంలోని చినవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లలో తీవ్రమైన ఎదురుగాలులు వణికించాయి. ఈ గాలుల వల్ల చాలా చోట్ల చెట్లు నేల కూలిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు, ఎదురుగాలుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. మన్యం జిల్లా కుమరాడ మండలంలో కళ్లికోట, పాత కళ్లికోట గ్రామాల్లో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్తో ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం గోపాల్పూర్ సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం ఒడిశా తీరాన్ని దాటింది. ఇది దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొద్దిసేపట్లో క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వెదర్ అప్డేట్స్ అండ్ అలాగే ప్రస్తుతం పరిస్థితి గురించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏంటి పరిస్థితి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? దాదాపు 3 జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి అంటున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఈ వర్ష ప్రభావంతో అయితే ఎక్కడికక్కడైతే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లా కుమ్రాడు మండలంలో కల్లికోట, పాత కల్లికోట గ్రామాల్లో 100 ఎకరాలు అయితే పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఈ యొక్క వాయుగుండం ఏదైతే ఎఫెక్ట్ అయితే ఉందో అదంతా కూడా ఒరిస్సాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగావళి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితితో అయితే తోటపల్లి డ్యాం కావచ్చు, అలానే ఆ యొక్క తోటపల్లి డ్యాం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీటి మునిగిన గ్రామాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 103 ఎకరాల అరటి తోటతో పాటు అలానే 120 ఎకరాలు పూర్తిగా ఈ సాగు చేసుకునే వరి సాగు చేసుకునేదంతా కూడా నీటి మునిగిన పరిస్థితి ఉంది. దాదాపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాన్ని ఆనుకుని వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో అయితే గోపాలపురం సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద అయితే తీరం అయితే దాటింది. ఆ తీరం దాటిన సమయంలో అయితే 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా అయితే వాయుగుండం ఒడిశా తీరాన్ని తాకిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీసిన ప్రభావం అంతా కూడా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ యొక్క 3 జిల్లాల్లో కూడా భారీగా అయితే దీని ప్రభావం అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పైనుండి కానీ వర్షంతో వచ్చిన వాటర్ పరిస్థితుల్లో అయితే బాగా అయితే నీటి మునిగిన పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈ వాటర్ పూర్తిగా రావడంతో గడ్డలు వాగులు పొంగడంతో అలానే విద్యుత్ స్తంభాలు నెలకొరిగిన పరిస్థితితో అయితే రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క సముద్రం మొత్తం కూడా ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నదంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. ఒడిశా గోపాల్పూర్ దగ్గర అయితే తీరం దాటింది, కానీ దాని ప్రభావం విశాఖ నుండి అవతల శ్రీకాకుళం వరకు పూర్తిగా తీరం వెంబడంతటా కూడా ఈ యొక్క ప్రభావం అయితే ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకి అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. విద్యాశాఖ కూడా వాళ్ళ పైన ప్రస్తుతం ఈ రోజు అయితే సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుండి కూడా ఎడతెరపు లేకుండా
3 జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరులో అలానే భారీ వర్షాలు కురిసే, మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అలానే ప్రధాన పోర్టులు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, గన్నవరం, కాకినాడ, అలానే ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెడ్ 3వ ప్రమాద నెంబర్ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు అవతల తెలంగాణ జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ యొక్క వరద బీభత్సం పైన అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా గత రాత్రి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు కానీ ఈ యొక్క చెట్లు కానీ కూలిన వెంటనే వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ మన్యం జిల్లా కొమరాడ్ మండలంలో పాత కల్లికోట గ్రామాల్లో 100 ఎకరాలు నష్టపోవడంతో అక్కడ స్థానికులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారికి తమ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించాలని అయితే వారు కోరుకోవడం అయితే జరుగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయనని చెప్పారు. తన భార్య నిర్మల బరిలో ఉంటారని చెప్పారు. తాను ఆమె వెనక ఉండి నడిపిస్తానని చెప్పారు. దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో 10 ఏళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన అన్నారు. మధ్యలో ఎవరైనా రావచ్చన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తన భార్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని తెలిపారు. అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో లోక్సభ ఉప ఎన్నికల కోసం మళ్లీ బీజేపీలో చేరి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 జూన్ 28 నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో తనదైన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్ప చెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక అంటే నన్ను జరిగిపోయినా అర్థమా? మరి ఓ అన్నారు ఏంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నేను నా వయసు ఇప్పుడు 59. నేను 10 ఏళ్ల తర్వాత మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన. ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్ని చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే
రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చర్యలు అంజనేయులు కష్టకాలంలో పనిచేస్తుండే, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏం తెలియజేస్తున్నాయి? ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా కాంగ్రెస్ పార్టీ నుంచి? గత కొంతకాలంగా సంగారెడ్డిలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సంచలనంగా మారారు. గత కొన్ని రోజులుగా రకరకాల వైదిక కార్యక్రమాలు చేస్తూ జగ్గారెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సంగారెడ్డిలో నిలుస్తున్నాడు. అయితే అతను చిన్నప్పటి నుంచి కూడా రామాలయం కేంద్రంగానే కార్యక్రమాలు చేస్తూ ఆ భక్తి పౌరుషంతో ముగి తేలేదు. అయితే గత కొంతకాలంగా అటు శ్రీకృష్ణ జన్మాష్టమి అయితేనేమి, తర్వాత రామనవమి అయితేనేమి, తర్వాత ఈ మధ్య కాలంలో అమ్మవారి ఉత్సవాలు, తర్వాత నిన్న బతుకమ్మ ఉత్సవాలతో పాటు నిన్న దసరా ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆ వేదికపై ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య ఈ సంవత్సరం తన భార్య మాత్రమే కోర్టులో ఉంటుంది, నేను ఉండలేని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఎటువంటి కమెంట్స్ రాలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో యూత్ అంతా కూడా మీరు మందుకు బానిసలు కావద్దు, మత్తుకు బానిసలు కావద్దు, యూత్ అంతా కూడా తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే విషయాలు చెప్తూనే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీలో ఉండలేను, 10 సంవత్సరాల తర్వాత మాత్రం నేను పోటీలో ఉంటా, అప్పటిదాకా రకరకాల వైదిక కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిలోనే మీతోనే మీ మధ్యలోనే ఉంటా అని చెప్పి సంచలన వ్యాఖ్యలకు సంచలన నిర్ణయం తీసుకొని సంచలన ప్రకటన చేశాడు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎటువంటి కామెంట్స్ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కాబట్టి జగ్గారెడ్డి ఏది చేసినా అది సంచలనంగానే ఉంటుంది. అటు మెదక్ జిల్లానైతేనేమి మొత్తం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగ్గారెడ్డి ఒక సంచలనం కాంగ్రెస్ పార్టీలో అయితేనేమి, అటు పార్టీలో అయితేనేమి. అప్పటి నుంచి కూడా అటు కేసీఆర్ కుటుంబం పైన, అటు హరీష్ రావు పైన, తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరిపైన మాట్లాడాలనుకున్నా సంచలనంగానే మాట్లాడుతుంది. అదే విషయంలో ఈ రోజు తన జీవితంలో రాజకీయంగా కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది, రాజకీయాల్లో ఎప్పుడు ఖచ్చితంగా సంగారెడ్డి ప్రజలకు సేవ చేయాలనుకునేది. నేను అన్ని చేశా, అటు ఐఐటి తెచ్చాను, సంగారెడ్డి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశా, కానీ ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వం మనదే ఉంది, అభివృద్ధి చేస్తా, తప్పకుండా అభివృద్ధి చేస్తా. అదే విధంగా ఈసారి మాత్రం తప్పకుండా నా భార్యనే ఉంటుందని చెప్పి జగ్గారెడ్డి తన భార్యను స్టేజ్ ముందు తీసుకొచ్చి చేతు చూపిస్తూ తన ఈసారి మాత్రం పోటీలో ఆమె నిర్మలా ఉంటుందని చెప్పి ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఇతరత్ర పార్టీలు ఇప్పటికైతే ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు. మొత్తానికి ఒక నిర్ణయం మాత్రం సంచలన నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇంటర్ స్టేట్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా చిరాగ్పల్లి వద్ద ఎక్సైజ్ చెక్ పోస్ట్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 46 కిలోల నైట్రోజిఫమ్ మత్తు పదార్థాల విలువ 50 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ ముంబై 65వ జాతీయ రహదారిపై అక్రమ రవాణా కట్టడికి తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. వీటన్నిటి మీద మేము ప్రతి ప్యాకేజ్ మీద ప్రతి ప్యాకేజ్ మీద అమౌంట్ రాస్తాం, రాసేసి మేము ఒక 50 ఇందులో ఎన్ని కొట్టినారు ఇందులో ప్యాకేజ్ సీజ్ చేస్తాం. ఓకేనా? అన్నిటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్తో చమురు వాణిజ్య అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు. ఈ విషయంలో భారతదేశానికి రష్యా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదన్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులు ఆపేయాలని భారత్పై ఒత్తిడి చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన పుతిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ ఎలాంటి బాహ్య ఒత్తిడిని అంగీకరించదని, అవమానాలకు అస్సలు సహించదని వ్యాఖ్యానించిన పుతిన్ రష్యా ఎప్పటికీ భారత్ పక్కనే నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆయన అంతర్జాతీయ వాల్దాయ్ సమావేశంలో చేశారు. ఈ సమావేశంలో 140 దేశాలకు చెందిన భౌగోళిక, భద్రత, రాజకీయ నిపుణులు పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వామ్యులపై అధిక సుంకాలు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికే ప్రతికూలమని పుతిన్ హెచ్చరించారు. దీనివల్ల ఇంధన ధరలు మరింత పెరుగుతాయని, అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు. అధిక సుంకాలు అమెరికాకు కూడా భారమవుతాయని పుతిన్ వ్యాఖ్యానించారు. పుతిన్ తన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోడీ చాలా తెలివైన నాయకుడు అని, ఆయన ఎప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. మోడీపై తనకు అపారమైన విశ్వాసం ఉందని కూడా తెలిపారు. డిసెంబర్లో భారత్ పర్యటనకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు. భారతదేశం భారీగా ముడి చమురు దిగుమతులు చేస్తుండటంతో వాణిజ్య అసమతుల్యత తగ్గించేందుకు కొత్త చర్యలు తీసుకోవాలని తన ప్రభుత్వానికి ఆదేశించినట్లు పుతిన్ తెలిపారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తే సుమారు $9 నుంచి $10 బిలియన్ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.